నవంబర్ 7 మంగళవారం నాడు హైదరాబాద్ నగరంలో ఎల్బీ స్టేడియంలో జరిగిన బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధానమంత్రి ఆయన హాజరవటం ఒక విశేషం. ఆయన ఎల్బీ స్టేడియంలో ప్రవేశించిన తర్వాత ఓపెన్ టాప్ జీప్లో ఒక పక్క కిషన్ రెడ్డిని, మరో పక్క ఈటెల రాజేందర్ ఇద్దరిని కూడా పక్కన నిలబెట్టుకుని ఎల్బీ స్టేడియం అంతా కూడా ఓపెన్ టాప్ జీపులో కలిదిరుగుతూ అందరికీ అభివాదం చేస్తూ దగ్గరగా వాళ్ళని చూస్తూ ఇక అక్కడికి వచ్చిన హాజరైన వాళ్ళందరూ కూడా పూలతో మోదీ వాహనాన్ని నింపేశారు. కరతాళ ధ్వనుల మధ్య స్టేడియం అంతా కలిదిరిగి వేదికనెక్కిన తర్వాత కుడిపక్క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎడమ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతను కూర్చుండబెట్టుకుని ఆయన సభను ప్రారంభించారు. ఆ సభలో ఆయన తెలుగులోనే మాట్లాడటం ప్రారంభించారు. ఆయన మన తెలుగువారిని సంబోధిస్తూ కుటుంబ సభ్యులారా అని సంబోధించారు. తెలంగాణ ప్రజల సెంటిమెంట్ సమ్మక్క సారక్క. ఆ సమ్మక్క సారక్క పేరిట ములుగులో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం 950 కోట్లతో గిరిజన యూనివర్సిటీ స్థాపించబోతా ఉంది. అటువంటి సమ్మక్క సారక్కలకు జై అంటూ, అట్లాగే తెలంగాణ ఆరాధ్య దైవమైన యాదాద్రి నరసింహస్వామిని తలుచుకుంటూ ఆయన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ప్రసంగాన్ని మొదలుపెడుతూ ఈరోజు బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను ఎప్పుడు తెలంగాణకు వచ్చినా, హైదరాబాద్కు వచ్చినా నా కుటుంబంతో కలిసి ఉన్నాననే భావన కలుగుతుంది. నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ ఎల్బీ స్టేడియంకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉందని చెప్పి గత చరిత్రని ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం గోవాలో సమావేశమై మొట్టమొదటిసారి ఎప్పుడూ లేని సాంప్రదాయం నరేంద్ర మోడీని జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించడానికి ఆమోదం తెలిపారు. అప్పుడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉన్నారు. అంటే ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రకటించి దేశమంతా తిరగండి, ప్రచారం చేయండి అని చెప్పి ఆయనకి అనుమతినిచ్చింది జాతీయ కార్యవర్గం. అప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేని జరగని విధంగా ఈ ఎల్బీ స్టేడియంలో ఒక కొత్త ప్రయోగాన్ని చేశారు. ప్రధానమంత్రిగా ప్రస్తుతం అప్పటి ముఖ్యమంత్రిగా ఒక ప్రయోగం జరిగింది. ఏంటి ప్రయోగం అంటే, సాధారణంగా రాజకీయ సభలంటే బీర్లు, బిర్యానీలు, పాకెట్లు 500 పెడితే కానీ రారు, వాళ్ళకి వాహనాలు పెట్టాలి. ఇలాంటి పరిస్థితిలో 2013లో ఇదే ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి హోదాలో జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా విచ్చేసిన మోడీకి టిక్కెట్ పెట్టారు. మోదీ ప్రసంగం వినాలంటే మీరు టిక్కెట్ కొనుక్కుని క్రికెట్ మ్యాచ్కి ఎలా ప్రవేశిస్తారో అలా వెళ్ళాలని పెట్టారు నియమం.
టిక్కెట్లు దొరకలేదు. ఏ విధంగా క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు టిక్కెట్లకు డిమాండ్ ఉందో అంత డిమాండ్ ఉంది. అందరూ కూడా టిక్కెట్లు కొనుక్కొని వచ్చి ఆయన మోదీ ఏం చెప్తారా అని విన్నారు. అప్పటికి ఆయన ప్రధానమంత్రి కాలా. అప్పటికి 3 సార్లు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఆ వచ్చిన సభికుల ఆశీర్వాదంతో ఈ ఎల్బీ స్టేడియం నాకు ఒక సెంటిమెంటు, మీరు ఆశీర్వదించారు, నేను ప్రధానమంత్రిని అయ్యాను అని చెప్పి ఈ యొక్క ఎల్బీ స్టేడియం ఇది నాకు కలిసి వచ్చే ప్రాంగణం. ఇక్కడ ఏం చేసినా ఇక్కడ ప్రారంభమై టికెట్ పెట్టి జరిపిన ఈ సభతో ప్రారంభమై దేశమంతా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా సభలన్నీ విజయవంతం అవటం. ప్రపంచ దేశాలలో రాజకీయ సభకు టికెట్ పెట్టిన ఏకైక సమావేశము 2013లో ఎల్బీ స్టేడియంలో జరిగింది. అందువల్ల ఇదే ఎల్బీ స్టేడియం నుంచి ఈ రోజున సాక్షాత్తు ప్రధానమంత్రి నోటి నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి, బీజేపీ ముఖ్యమంత్రిగా, బీజేపీకి మొదటి ముఖ్యమంత్రి, ఆ మొదటి ముఖ్యమంత్రి కూడా బీసీ వెనుకబడిన వర్గాలకు చెందిన ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపిక చేయబోతుంది అని ప్రకటించినప్పుడు వేదిక మీద ఉన్నవాళ్ళు, ఇక ఆ సభకు హాజరైన వాళ్ళందరూ కూడా అందరూ నిలబడి 5 నిమిషాల పాటు విరామం లేకుండా తప్పట్లతో ఎల్బీ స్టేడియం మారుమోగిపోయేలా చేశారు. అని అంటూనే నేను కేసీఆర్ లాగా మాట మార్చే వ్యక్తిని కాను. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎన్నడూ కూడా ఇలాంటి ప్రయోగము, ముఖ్యమంత్రిని ముందే ప్రకటించే ప్రయోగం ఎన్నడూ చేయలేదు. ఆ రోజు ఎల్బీ స్టేడియంలో టిక్కెట్ పెట్టి సభ నిర్వహించిన విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడం అనేది ఇది కూడా ఒక కొత్త రకమైన ప్రయోగం. ఈ ప్రయోగానికి నాంది పలుకుతున్నాం. కేసీఆర్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులను మోసం చేశాడు. దళిత ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుకుంటానన్నాడు కేసీఆర్. భారతీయ జనతా పార్టీ అలా చేయదు. చెప్పిన దాన్ని చేస్తుంది, చేసిన దాన్ని చెప్తుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకున్న తర్వాత మళ్ళీ ఏ ప్రాంగణంలో అయితే ప్రకటన చేశామో ఈ ప్రాంగణం సాక్షిగా మీ అందరి సమక్షంలో ఆ బీసీ ముఖ్యమంత్రితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం కూడా మీరు ఇవ్వబోతున్నారు అని చెప్పి ఆ సభకు హాజరైన వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరిచాడు. ఒక్కసారి ఆయన బీసీలకు ఏ విధంగా భారతీయ జనతా పార్టీ అండగా నిలిచిందో వివరిస్తూ జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. జాతీయ స్థాయిలో 27% ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్ వృత్తి విద్యా కోర్సులలో కూడా 27% రిజర్వేషన్ అమలయ్యేలా చేస్తున్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. కేవలం బీసీలకే కాకుండా అగ్రవర్ణాలలో పేదలు కూడా ఉన్నారు. అగ్రవర్ణాల్లో ఉండే పేదలకు ప్రత్యేకంగా 10% సీట్లు కేటాయించి ఆ విధంగా అగ్రవర్ణాలకు కూడా న్యాయం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని వివరిస్తూ ఈ రోజున భారతీయ జనతా పార్టీకి మీరందరూ ఓట్లు వేసి
బీజేపీకి అఖండ విజయాన్ని మీరు చేకూరిస్తే ఈరోజు నేను ఒక బీసీ కులస్థుడిగా ప్రధానమంత్రిగా మీ ముందు నిలబడగలుగుతున్నాను. నేనే దేశంలో మొట్టమొదటి బీసీ ప్రధానమంత్రిని అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తరువాత దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ క్యాబినెట్లో, మోదీ క్యాబినెట్లో 27 మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు ఉన్నారంటే మీరు ఆలోచించుకోండి బీసీలకు ఎటువంటి ప్రాధాన్యత బీజేపీ ఇస్తుందని చెప్పారు. ఇక తర్వాత లోక్సభ సభ్యులు 85 మంది లోక్సభ సభ్యులు ప్రస్తుతం ఉన్న సభలో బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. రాజ్యసభ సభ్యులు 35 మంది రాజ్యసభ సభ్యులు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. దేశవ్యాప్తంగా బీజేపీ ఎమ్మెల్యేలు 365 మంది ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు బీసీలు. అలాగే దేశవ్యాప్తంగా 65 మంది ఎమ్మెల్సీలు బీజేపీ పార్టీ వాళ్ళకు అవకాశం కల్పించింది. ఈ విధంగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నది బీజేపీ పార్టీ. కొంతమంది బీజేపీని భారతీయ జనతా పార్టీ కాదు, బీసీల జనతా పార్టీ అని కూడా అభివర్ణిస్తున్నారు. ఇక సామాజిక న్యాయం కొరకు ఒక దళితుడిని రాష్ట్రపతి చేసిన చరిత్ర. రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు, ఆయన్ని రాష్ట్రపతి చేశాం. ఎన్నడూ లేని విధంగా దేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తరువాత ద్రౌపది ముర్మనే గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీ పార్టీకి అని చెప్పారు. బీజేపీ ఎన్డీఏ కూటమి ఒక గిరిజన మహిళను అభ్యర్థిగా పెడితే రాష్ట్రపతి అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీఆర్ఎస్, కాంగ్రెస్, ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉండే భాగస్వామ్య పక్షాలన్నీ కూడా గిరిజనులకు వ్యతిరేకంగా గిరిజన మహిళ రాష్ట్రపతి కాకూడదని అడ్డుకున్నారని చెప్పి కూడా గుర్తు చేయటం జరిగింది. అట్లాగే లోక్సభ స్పీకర్గా వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ చరిత్రలోనే మొట్టమొదటి లోక్సభ దళిత స్పీకర్ జీఎంసీ బాలయోగి, తెలుగువాడు. ఆయనకు ఒక దళితుడికి లోక్సభ స్పీకర్గా అవకాశం కల్పించిన ఘనత బీజేపీ పార్టీ. ఆయన తర్వాత అదే దళిత సామాజిక వర్గానికి చెందిన అస్సాంకు చెందిన పిఏ సంగ్మాను కూడా లోక్సభ స్పీకర్ చేయటానికి బీజేపీ నడుం కట్టింది అని చెప్పి, ఈ విధంగా రాజ్యాంగబద్ధం జాతీయ స్థాయిలోనే రాష్ట్రపతి పదవులు, లోక్సభ స్పీకర్ పదవులు లాంటివి కట్టబెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీకి ఉన్నది అని చెప్పి ఒక్కసారి ఆయన గతాన్ని గుర్తు చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ కాకినాడలో జరిగిన సభలో, అక్కడ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ఆమోదించింది అప్పుడు ఉమ్మడి రాష్ట్ర కార్యవర్గం. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు ఎవరికైనా వచ్చినాయా? అనేక మంది తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేశారు, ఆత్మ బలిదానాలు చేశారు. ఈరోజు తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలను బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ ప్రభుత్వం అణగదొక్కిందన్నారు. కనుక నిధులు, నియామకాలు, నీళ్లు కేవలం నినాదం కిందే మారిపోయింది. ఎవరికి కూడా సామాజిక న్యాయం జరగలేదు. ఈ రోజున అన్ని నియామకాల పరీక్షలు అవకతవకలతో పేపర్ లీకులు అయిపోయినాయి. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యం వల్లే
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ అయినాయి. దీనివల్ల ఒక తరం భవిష్యత్తే అంధకారంలోకి నెట్టబడింది. గత 9.5 సంవత్సరాలుగా యువత ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ బంగారు భవిష్యత్తుని కాలరాసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. బీసీలకు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 1000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ఎక్కడ కేటాయించిన దాఖలాలు లేవు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్రము 2,50,000 ఇళ్ళు ఇచ్చింది, నిధులు ఇచ్చింది. దాన్ని ఆయన డబుల్ బెడ్రూమ్ అని పెట్టుకుని ఆ డబుల్ బెడ్రూమ్ అని కేవలం అక్కడక్కడ నమూనా శాంపుల్స్ మాత్రమే ఇచ్చారు. కానీ డబుల్ బెడ్రూమ్ కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఆ గృహ నిర్మాణం పథకం కూడా ముందుకు సాగని పరిస్థితి అని ఆయన వివరించడం జరిగింది. ఇక పేదల గురించి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి నిర్వహిస్తున్న ప్రభుత్వం ఏప్రిల్ 2020న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన అనే పథకం ద్వారా దేశంలో ఉండే 80 కోట్ల మంది పేదలకు ప్రతి నెల 5 కిలోల మనిషికి 5 కిలోల గోధుమలు కానీ 5 కిలోల బియ్యం కానీ ఉచితంగా పంపిణీ చేశారు. 3.5 సంవత్సరాలు నవంబర్ వరకు ఇవ్వటం జరిగింది. ఇప్పుడు మరో 5 సంవత్సరాల పాటు ఈ 80 కోట్ల మందికి ఉచితంగా గోధుమలు బియ్యం ఇచ్చే పథకాన్ని మేము అమలు చేస్తున్నాము అని చెప్పి ప్రధానమంత్రి మోదీ ప్రకటిస్తూ ఈ పేదల యొక్క ఈ ఉచిత బియ్య పంపిణీ దానికి సంఘీభావాన్ని తెలియజేస్తూ మీ మద్దతును తెలియజేస్తూ మీ ఆకాంక్షలను అభిలాషను మీ యొక్క ఆనందాన్ని వెలిబుస్తూ సభలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మీ సెల్ ఫోన్ లైట్ ఆన్ చేసి మీరు లేచి నిలబడి సెల్ ఫోన్ లైట్లను అందరికీ చూపించండి అని చెప్పి ఈ పేదల ఉచిత బియ్య పథకాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకురావడానికి వేదిక మీద ఉన్న ఆహ్వానితులు సభకు విచ్చేసిన అందరూ కూడా సెల్ ఫోన్ లైట్లు ఆన్ చేసి ఆ సెల్ ఫోన్ ఊపుతుంటే అదొక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించింది. ఇక ఎన్నటికీ మరువరాని సంఘటనలా మిగిలింది. అది పేదలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చే గౌరవము, మద్దతు. ఈ ఉచిత బియ్యం పథకం అనేది రాష్ట్రాలు ఇప్పటికే కిలో బియ్యం పథకానికి నెలకి మనిషికి 5 కేజీలు ఇస్తూ ఉంది. ఇది అదనం. రూపాయి బియ్యం అలాగే కొనసాగుతాయి, నెలకు ఒక 5 కేజీలు వస్తాయి. ఆ రూపాయి బియ్యంకి అదనంగా నెలకి మరొక 5 కేజీలు ఉచిత బియ్యము కేంద్ర ప్రభుత్వము ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా సరఫరా చేయబోతుందని ఆయన సభికుల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి ప్రస్తావించారు. బీఆర్ఎస్ నేతలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధం ఉంది. లిక్కర్ స్కామ్ విషయంలో సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు వాళ్ళు దర్యాప్తు చేస్తుంటే స్థానికులైన బీఆర్ఎస్ నాయకులు వాళ్లను దర్యాప్తు సంస్థలను ఆడిపోసుకుంటున్నారు, తిడుతున్నారు. ఏది ఏమైనా అవినీతిని అంతం చేస్తాం, ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదు, ఎంత తిన్నారో అంతా కక్కిస్తాం, ఇది మోదీ గ్యారంటీ
అవినీతి సొమ్మును కక్కించి వాళ్లను జైలు పాలు చేస్తాం, ఎంతటి వారైనా సహించేది లేదు అని చెప్పి ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వాటిని మళ్ళీ వడ్డీతో సహా రాబడతామని చెప్పి ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. 2019 ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికలు జరిగిన 6 నెలల కాల వ్యవధిలోనే భారతీయ జనతా పార్టీకి 4 లోక్సభలు అభ్యర్థులను గెలిపించి 28 శాసనసభ సెగ్మెంట్లలో ఆధిక్యతనిచ్చి భారతీయ జనతా పార్టీకి 27% ఓట్లు వేసిన తెలంగాణ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునే అవకాశం, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా 2 కళ్ళల డబుల్ ఇంజిన్ సర్కారుతో ముందుకు సాగుతుందని ఆయన ప్రస్తావించడం జరిగింది. తెలంగాణలో అనేకమైన టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని నింపడానికి ఏ రకమైన చర్యలు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకోలేదు. దీనివల్ల నిరుద్యోగులైన టీచర్లకు ఉద్యోగ అవకాశాలు రాలేదు. అలాగే విద్యార్థులకు విద్యా ప్రమాణాలు అట్టడుగున వెళ్ళిపోయినాయి అని చెప్పి మనం చేశారు. ఇక ఆయన సెంటిమెంట్ పరంగా ఈ ఎల్బీ స్టేడియం నాకు బాగా కలిసొచ్చిన గ్రౌండ్, అందుకే ఈ బీసీ ఆత్మగౌరవ సభ ఇక్కడ నిర్వహించమన్నాను. ఈ ఎల్బీ స్టేడియం సాక్షిగా నాకు మిమ్మల్ని చూస్తుంటే, మీ ఆనందాన్ని చూస్తుంటే, మీ యొక్క కేరింతలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు బీజేపీని గెలిపించాలనే సంకల్పంతో ఉన్నారని అర్థమవుతా ఉంది. తెలంగాణలో మార్పు, అధికార మార్పు అనేది ఒక తుఫాన్లా కనిపిస్తూ ఉంది. ఈ మార్పు అనే తుఫాన్ చూసిన తర్వాత ఇదే ఎల్బీ స్టేడియం సాక్షిగా మీ వద్దకు బీసీ ముఖ్యమంత్రి రాబోతున్నాడని చాలా సంతోషంగా ఆయన ప్రకటించడం జరిగింది. ఇక ఆయన ఒక ప్రకటన చేసి తెలంగాణ యువతను నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానని, ఖాళీగా ఉన్న 2,90,000 ఉద్యోగాలు నింపుతానని, యువతను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని సాగనంపాలా వద్దా అని అక్కడ హాజరైన వాళ్ళని అడిగితే గట్టిగా పెద్ద శబ్దాలు చేస్తూ సాగనంపాలి అని హోరెత్తిచ్చారు ఎల్బీ స్టేడియంలో. 9 సంవత్సరాల పైగా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలను పూర్తిగా విస్మరించి వారి ప్రయోజనాలకు గండి కొట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కూడా రెండు ఒక నాణ్యంలో బొమ్మ బొరుసు లాంటివి. ఆయన కాంగ్రెస్ పార్టీని మామూలుగా బీ టీం అంటారు, కాంగ్రెస్ పార్టీని సి టీమ్గా అభివర్ణించారు. గతంలో 2004 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేయటం, కలిసి పోటీ చేసిన తర్వాత జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ సంగతిని కూడా ఒక్కసారి ప్రధానమంత్రి మోదీ గుర్తు చేయటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా ఇవి అవకాశవాదం. వాళ్ళ యొక్క సిద్ధాంతాలు మూడే, వాళ్ళ లక్షణాలు మూడే, వాళ్ళు పాటించే పద్ధతులు మూడే అన్నాడు. ఒకటి కుటుంబ పాలన. కాంగ్రెస్ పార్టీ కేవలం గాంధీల చేతిలోనే ఉండాలి.
జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇది కుటుంబ పాలన. అట్లాగే ఇక్కడ కూడా కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు ఇలా కుటుంబ పాలన, కుటుంబ సభ్యుల సంక్షేమం కొరకే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందా అని ప్రశ్నించారు. కుటుంబ పాలన ఒకటైతే, 2 అవినీతి, 2 కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కూడా అవినీతికి ఆలవాలమైనవి. 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు దేశ ప్రజలు యూపీఏ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే అది స్కాముల ప్రభుత్వంగా నడిపారు. ఈ రోజున బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం స్కీముల ప్రభుత్వంగా నిర్వహించబడుతుంది అని ఒక్కసారి గుర్తు చేశారు. ఈ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు, బీసీలకు పదవులు ఇచ్చిన దాఖలాలు లేవు అని చెప్పి ఆయన మరొక్కసారి మీరందరూ కూడా బీసీ ముఖ్యమంత్రి కొరకు, డబుల్ ఇంజిన్ సర్కారు కొరకు ఈ రోజున భారతీయ జనతా పార్టీ, కమలం పార్టీకి మద్దతు ఇవ్వమని చెప్పారు. ఇంకొక విశేషం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి, సీమాంధ్ర నుంచి ఎప్పుడో 50 సంవత్సరాల ముందు 26 కులాలు వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు 2014 సంవత్సరం వరకు 26 బీసీ కులాలు విద్యా ఉపాధిలో రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందుతూ ఉన్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే వీళ్ళు సీమాంధ్ర నుంచి వచ్చారని చెప్పి 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి వాళ్ళకి రిజర్వేషన్ పోగొట్టాడు. ఏ 26 కులాలు అయితే దాంట్లో ముఖ్యమైన కులాలు, ఉత్తరాంధ్రలో అధికంగా ఉండే కులాలు కళింగ, కొప్పు వెలమ, తూర్పు కాపు, ఈ 3 కులాలు అధికంగా ఉన్నారు తెలంగాణ ప్రాంతంలో. దాదాపు 2 లక్షల కుటుంబాలకు అన్యాయం జరిగింది. ఈ 26 కులాలను కూడా ఏ విధంగా 2014 ముందు రిజర్వేషన్ సౌకర్యాన్ని పొందుతున్నారో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఈ రిజర్వేషన్ సదుపాయం కోల్పోయి సీమాంధ్ర నుంచి వచ్చి స్థిరపడిన వారికి మళ్ళీ అదే సదుపాయం కల్పించే విధంగా తగు మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభ పూర్తయిన తర్వాత 32 కులాలకు చెందిన బీసీ సంఘాల నాయకులు వచ్చారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈ బీసీ కులాలన్నింటినీ కూడా సమన్వయపరచడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో సభ జరిగి పూర్తయిన తర్వాత కూడా మోదీ కుల సంఘ నాయకులతో ముచ్చడించి వాళ్ళు ఇచ్చిన వినతి పత్రాలన్నీ కూడా స్వీకరించడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టైగర్ నరేంద్ర, ఆలే నరేంద్ర, ఆయన కుమారుడు ఆలే భాస్కర్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీసీ మోర్చా, బీసీ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనతో కూడా ముచ్చటించడం జరిగింది. టైగర్ నరేంద్ర కుమారుడు ఆయన కూడా మోదీని ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం అనేది ఒక విశేషం. ఈ విధంగా బీసీ ముఖ్యమంత్రి ప్రకటించిన తరువాత ప్రధానమంత్రి మోదీ ఆనాడు ఏ విధంగా జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా ఉండి ప్రధాన పదవిని అలంకరించారో 29 రాష్ట్రాలున్న ఏ రాష్ట్రంలో లేని పదవి కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ అని నియమించింది జాతీయ బీజేపీ కార్యవర్గం. ఇది రాష్ట్రంలో ఏర్పాటు చేసిన పదవి కాదు.
అందువల్ల భారతీయ జనతా పార్టీ ఆనవాయితీ ఏంటంటే ఎక్కడైనా రాష్ట్ర లేక జాతీయ ఎన్నికల నిర్వహణ కమిటీ అని జాతీయ కార్యవర్గం నిర్ణయిస్తే ఆ వ్యక్తికి జాతీయ స్థాయిలో ఉంటే ప్రధానమంత్రి పదవి, రాష్ట్ర స్థాయిలో నియామకం జరిగితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం తథ్యం. అందువల్ల ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిని ఆయన పేరు ప్రస్తావన చేయకపోయినా ఈటెల రాజేందర్ ఇప్పుడు గెలుస్తాడు. ఆయన 2 సీట్లలో గెలుస్తాడు. హుజూరాబాద్లో విజయం, కేసీఆర్ని గజ్వేల్లో ఓడించి అక్కడ కూడా గెలుస్తాడు. ఈ గెలుపుతో ఆయన 8 సార్లు శాసనసభకు గెలిచినట్టు అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సార్లు గెలిచిన శాసనసభ్యుడు ఈటెల రాజేందర్. అంటే సభా నిర్వహణలో ఆయనకి అధికార పక్షము ప్రతిపక్షంలో కూడా ఇరుపక్షాలలో అనుభవం ఉన్న వ్యక్తి. వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎత్తులు పై ఎత్తులు వేయటంలో దిట్ట. ఇక పార్టీని నిర్వహించటంలో 2001 నుంచి పార్టీలో నంబర్ 2 స్థానంలో ఉంటూ కేసీఆర్కి చేదోడు వాదోడుగా ఉంటూ ఈనాడు తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆ పత్రిక దినపత్రిక టీ న్యూస్ అవన్నీ కూడా ప్రారంభించటంలో క్రియాశీలకంగా పనిచేశాడు ఈటెల రాజేందర్. ఆర్థిక వనరులు కూడా ఆయన సొంత నిధులు సమకూర్చడం జరిగింది. ఆ విధంగా తన సంపాదనలో కొంత భాగాన్ని టీఆర్ఎస్ పార్టీ నిర్వహణ ఖర్చు పెట్టిన వ్యక్తి ఈటెల రాజేందర్. పార్టీ నిర్వహణలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క బలాలు బలహీనతల్లో అన్నీ తెలిసిన వ్యక్తి. ఇక ప్రభుత్వ నిర్వహణలో ఆర్థిక శాఖ మంత్రిగా ప్రభుత్వంలో నంబర్ 2 స్థానంలో ఉంటూ అన్ని శాఖలకు బడ్జెట్లు కేటాయించే విషయంలో సమావేశాలు నిర్వహించడం ద్వారా శాఖల యొక్క పనితీరు గురించి పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కోవిడ్ లాంటి కష్టకాలంలో ప్రాణానికి సైతం తెగించి హాస్పిటల్ను సందర్శిస్తూ తెలంగాణ రాష్ట్రంలో అతి తక్కువ మరణాలు ఉన్నాయంటే దానికి వైద్య ఆరోగ్య వ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేలా చేసిన ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్కున్న శాసనసభ అనుభవం, పార్టీ నిర్వహణలో అనుభవం, ప్రభుత్వ నిర్వహణలో అనుభవం, ఇంకా వేరే ప్రత్యామ్నాయం ఆ స్థాయి అనుభవం కలిగిన వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో ఎవరు లేరు గనుక ప్రత్యేకంగా ఈటెల రాజేందర్ పేరు ప్రస్తావించకపోయినా ఈటెల రాజేందరే కాబోయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి. కేసీఆర్ చాలా తెలివిగలవాడు అనుకుంటాడు, రాజకీయ వ్యూహాల్లో దిట్ట. ఆయన సీట్ల కేటాయింపులో పప్పులో కాలేశాడు. ఈటెల రాజేందర్ అంటే ద్వేషంతో ఈ ముదిరాజు సామాజిక వర్గం 60 లక్షల మంది ఉంటే ఒక్కరికి కూడా ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ తరపున. అంటే 60 లక్షల ఓట్లను మూకుమ్మడిగా బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. వాళ్ళందరూ కూడా ఆగ్రహవేశాలతో ఉన్నారు. మేమేం కనపడటం లేదా, మీరు మా కులాన్ని విస్మరించారు, మా తడాకా ఏంటో నవంబర్ 30, 2023 నాడు చూపిస్తాం, ఈ ముదిరాజు దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పి వాళ్ళు పట్టుదలతో తెలంగాణ రాష్ట్రంలో ఉండే ముదిరాజు బిడ్డలందరూ ఐక్యతా రాగంతో ప్రతి ఒక్కరూ ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కూడా పార్టీలు మారవలసిన అవసరం లేదు, మన ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు కనుక కమలం పార్టీని గెలిపించండి అనే నినాదంతో సాగుతున్నాయి. ఈ బీసీ ఆత్మగౌరవ సభ ద్వారా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ మామూలుగా లేదు, ఆశించిన రీతి కంటే పెరిగిపోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ
గందరగోళానికి గురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీట్లు అమ్ముకున్నారనే ఆరోపణలతో కొట్టుమిట్టలాడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు నేనే సృష్టికర్తనని చెప్పుకునే కేసీఆర్ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఏ ప్రాజెక్టు ఏ బ్యారేజ్ కూడా కట్టిన 3 సంవత్సరాలలో కుంగిపోవటము, కూలిపోవటము, పగిలిపోవటము, పనికి రాకుండా పోవటం అనేది జరిగింది ఎక్కడా లేదు. నిర్మాణానికి వాడిన మెటీరియల్ కూడా నాసిరకమైన మెటీరియల్ వాడటం వల్ల ఈరోజు మేడిగడ్డ ప్రాజెక్టు నిరుపయోగమైంది. బ్లాక్ 7 పూర్తిగా కూలగొట్టాల్సిన అవసరం ఏర్పడింది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ అనుకుంటే అన్నారం సరస్వతి బ్యారేజ్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. అక్కడ కూడా నీరు లీకేజ్ అవుతూ ఉంది. ఈ అన్నారము మేడిగడ్డ 2 బ్యారేజీలను నీళ్లు ఖాళీ చేసేశారు. నీళ్లు నిలుపుదల చేసే అవకాశం లేదు. ప్రజలందరూ కూడా తాగునీరు సాగునీరుకు కటకట. ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ కుంగిపోయిందో బీఆర్ఎస్ పార్టీ కూడా కుంగిపోయింది, గెలుపు అవకాశాలను కోల్పోయింది. బీసీ ఆత్మగౌరవ సభ ద్వారా 113 కులాల మద్దతు పొందటము ద్వారా ఎప్పుడూ మేమే పల్లకీలు మొయ్యాలా? అతి తక్కువ శాతం 0.5%, 1% ఉన్న వెలమ సామాజిక వర్గం, 5% ఉన్న రెడ్డి సామాజిక వర్గం మీరే పరిపాలన చెయ్యాలా? బీసీలకు రాజ్యాధికారం ఇవ్వరా అని ఒక మార్పు అనే ఒక తుఫాను తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. విద్యార్థికులు, మేధావులు గ్రామాల్లో పర్యటిస్తూ నిరక్షరాస్యులు, అమాయకులైన వారిని జాగృతపరుస్తూ బీసీల దెబ్బ ఎలా ఉంటుందో, బీసీల ఐక్యత ఎలా ఉంటుందో దేశ ప్రజలకు చాటి చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే బాటలో ఇతర రాష్ట్రాలు కూడా పయనించే విధంగా ప్రధానమంత్రి మోదీ ఇదొక ప్రయోగం కింద భావించి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రినే ప్రయోగాన్ని మొట్టమొదటిసారిగా బీజేపీ ప్రవేశపెట్టింది. ఇది విజయవంతమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో 60% ఉన్న బీసీలకు రాజ్యాధికారం అనే ఇంతవరకు 55 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ కానీ 10 ఏళ్ళు పరిపాలించిన టీఆర్ఎస్ కానీ ఎన్నడూ ఆలోచించలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీ యొక్క సభతో, బీసీల ఐక్యతతో కాంగ్రెస్ పార్టీలోనూ బీఆర్ఎస్ పార్టీలోనూ ప్రకంపనలు మొదలైనాయి. పక్క రాష్ట్రమైన కర్ణాటక గెలుపును చూపించుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో ఏ ఉప ఎన్నిక జరిగినా డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ వాళ్ళు కొత్త అభ్యర్థులకు, అసలు పార్టీలో పనిచేయని వారికి సీట్లు కేటాయించి సొంత పార్టీలోనే వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ గెలుపు దిశలుగా డబుల్ ఇంజన్ సర్కార్ బీసీలు పార్టీలకు అతీతంగా వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ని అదే ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయాలని, ఆ ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా కూడా వాళ్ళిద్దరూ కూడా తప్పకుండా వస్తారనే ఊహాగానాలు ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతూ ఉంది. నవంబర్ 11న జరిగే మాదిగల మహాసభతో తెలంగాణ రాష్ట్రంలోని మాదిగలందరూ మూకుమ్మడిగా భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చి ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని బీజేపీ ప్రకటిస్తే భారతీయ జనతా పార్టీ విజయం తథ్యమని విశ్లేషకులు భావిస్తున్నారు.